అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు ప్రభుత్వ విప్ గణబాబు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు గణబాబు తన కార్యాలయంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రతిష్టాత్మక క్రీడా పోటీల పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. విశాఖపట్నం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డిఎస్ఏ ఆధ్వర్యంలో ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో దాగి ఉన్న అద్భుత నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ ఛాంపియన్షిప్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల్లో గెలుపోటముల కన్నా ప్రతిభను చాటడం, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగడం ముఖ్యమని ఒక సీనియర్ క్రీడాకారుడిగా ఆయన యువతకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని యువతీ యువకులు, విద్యార్థులు ఈ భారీ క్రీడా వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోటీల ముఖ్య వివరాలు. మొత్తం బహుమతి నిధి 91,90,000 రూపాయలు. క్రీడాంశాలు 12 విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ మరియు యోగా. వయోపరిమితి: అండర్ విభాగాలలో బాలబాలికలకు పోటీలు ఉంటాయి. పోటీల స్థాయిలు: నియోజకవర్గ స్థాయి స్టేజ్, జిల్లా స్థాయి స్టేజ్ మరియు రాష్ట్ర స్థాయి స్టేజ్. నిర్వహణ తేదీలు: జూలై 15 నుండి ఆగస్టు 26, 2026 వరకు ఈ పోటీలు నిర్వహించబడతాయి. అనంతరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ముగింపు వేడుకలు జరుగుతాయి. బిల్డింగ్ ఛాంపియన్స్. బిల్డింగ్ అ స్ట్రాంగర్ ఆంధ్ర అనే నినాదంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ క్రీడా మహోత్సవంలో విశాఖ జిల్లా నుండి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డిఎస్డిఓఆర్ జూన్ గ్యాలిట్ రోడ్రిగ్స్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సూర్యనారాయణ, అర్జున అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, అథ్లెటిక్ కోచ్ నారాయణరావు, పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.